హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే గ్యాస్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ నేను బ్లాగ్స్లో చెప్పాను కదా, 4 బర్నర్స్ స్టవ్ అయితే తీసుకుంటా అని చెప్పేసి అయితే చెప్దాం అనుకుంటున్నా. ఈ మధ్య ఇంట్లో అన్ని బ్లాగ్స్ ఏం షూట్ చేస్తాను కదా, అన్న వాళ్ళ ఇంటి దగ్గర షూట్ చేసిన వీడియోస్ అవే అప్లోడ్ చేసినాను అనమాట. అందువల్ల అయితే ఇంట్లో బ్లాగ్స్ అయితే ఏం నేను షూట్ చేయలేదు కదా. ఈ మధ్య 1 మంత్ అయిపోతుంది నేను ఇది తీసుకొని. అండ్ చాలాసార్లు చెప్పాను కదా మీ అందరికి తీసుకుంటా అని చెప్పేసి. అయినా కూడా నేను మొన్నటిసారి గ్రైండర్ తీసుకున్నప్పుడు కూడా చెప్పాను, నేను ఇంకొకటి పెద్ద ఆర్డర్ అయితే మళ్ళీ బుక్ చేసుకున్నా అని చెప్పేసి. అండ్ అది ఇదే అనమాట. అండ్ వచ్చింది కానీ కొంచెం నాలో చాలా భయం ఉండే. అండ్ మీ అందరికైతే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, ఖచ్చితంగా ఇది అంటే సేఫా కాదా అనేది అయితే నాకు ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి. తీసుకున్నాను అని అంటే ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను నేను ఇది. నార్మల్గా నేనేమో బయట షాప్లో తీసుకుందామని చెప్పేసి నేను అండ్ మా ఆయననేమో ఏం కాదు మంచిగానే వస్తుంది, చాలా కంపెనీస్ చూసినాము. ఎందుకంటే ఇది గ్లాస్ ఐటమ్ కాబట్టి కొంచెము చూసి తీసుకోవాలి అని చెప్పేసి అయితే మా ఆయన చాలా సెర్చ్ చేసి ఈ కంపెనీ ఓకే అని చెప్పేసి అయితే తను డిసైడ్ చేసిండు అనమాట. నేనేమో షాప్లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు కొంచెం మనకి చెప్తారు కదా వాడే విధానం కానీ, లేదంటే ఇది వాడొద్దా అని చెప్పేసి చెప్తారు కదా, అట్లా అని చెప్పేసి నేను షాప్లో తీసుకుందామని చెప్పేసి నేనన్నా. తనేమో ఏం కాదు దీంట్లో కూడా బాగానే వస్తుంది అని చెప్పేసి అయితే చేస్తారు అనమాట. చేసినాక నాకు ఇది 20 డేస్కో అట్లా వచ్చింది బుక్ చేసినాక. బట్ ఓకే అనిపించింది. వాడిన కొన్ని 2-3 రోజులు లాగా కొంచెం భయం ఉండే, ఎందుకంటే గ్లాస్ ఐటమ్ కదా, హీట్ అయితే ఎక్కడ ఏమవుతుందో అని చెప్పేసి మళ్ళీ మా ఆయన చాలా భయపెట్టేసిండు. నేను తీసుకుంటా అన్నప్పుడు అది గ్లాస్ ఐటము వద్దు అని చెప్పేసి తను చెప్పిండు అనమాట. ఏం కాదు బాగానే ఉంటుంది తీసుకుందామని నేను, తనేమో వద్దు అని. ఇంకా సర్లే ఇంకా లాస్ట్ ఓకే అన్నాడు. గ్లాస్ ఐటమ్ కదా ఎట్లా వాడతావో ఏమో అని చెప్పేసి తను నన్ను చాలా భయపట్టించేసిండు. బట్ ఇప్పుడు ఇక ఇది వాడతా అంటే నువ్వు కొంచెం అలవాటు అయిపోయింది, అంత భయం కూడా ఏం లేదు. చూడాలి అమ్మ అది దగ్గర ఎట్లున్నదంటే ఇలా డిఫరెంట్ ఉన్నది. ఏంటంటే అదేమో నార్మల్గా ఇట్లా పట్టుకొని మనం ఇట్లా అంటే వెలిగించుకుంటూ ఉంటాం కదా గ్యాస్, ఇట్లా పట్టుకొని లైటరు. అండ్ ఇది అట్లా కాదు, చాలా డిఫరెంట్ ఉన్నది. మనం ఇక్కడ తిప్పి ఇక్కడ అంటే ఇట్లా పట్టుకున్నాం అనుకో, ఇక్కడ మొత్తం ఇట్లా షాక్లా వస్తుంది అనమాట, కరెంట్ షాక్ కొట్టినట్టు అయితే ఉంది. మనం ఇట్లా పట్టుకొని ఇలా అంట పెట్టినాం అనుకో, ఎందుకంటే ఈ సింబల్ పెట్టుకున్న తర్వాతనే ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఏదైనా దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది తెలుసా అసలు. వాడనైతే వాడుతున్నా, కొంచెం వాడతా అంటే ఇంకా అలవాటు అయిపోయింది, ఇప్పుడు భయం అయితే లేదు. స్టార్టింగ్లో నాకు ఒక 10 డేస్ దాకా కొంచెం ఓవర్ హీట్ అయ్యి, మనం దోశలకైతేనే ఓవర్ హీట్ అయిపోతుంది కదా గ్యాస్. అన్నం నార్మల్గా కర్రీ అంటేనేమో తొందరగానే అయిపోతుంది, అండ్ ఇదైతే చాలాసేపు హీట్ అవుతుంది కదా, అట్లా నాకు కొంచెం భయం వేసింది. అయినా కూడా ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఇంకా భయం అంతగా ఏం లేదు. మనకైతే ఇక్కడ పైప్ అయితే వెనకాలకి ఇచ్చిర్రు, అండ్ పైప్ వచ్చేసి అయితే ఇటు వెనకాలకి ఇచ్చిర్రు అనమాట. అంటే కొన్నిటికేమో ఇట్లా సైడ్లకు వస్తున్నాయి, కొన్నిటికేమో ఇట్లా వెనకాలకి. ఎందుకంటే వెనకాలది అయితేనే సేఫ్ అని చెప్పేసి మా ఆయన ఇట్లా అనమాట. అండ్ పైప్ అయితే మార్చాలి. చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఒక 2 మంత్స్ నుంచి ఫుల్ సెర్చ్ చేసిన. మా ఆయన ఫస్ట్ స్టీల్దే తీసుకుందాము, గ్లాసు ఇట్లా బాగా వస్తలేవంట అని చెప్పేసి తను చెప్పారనమాట. లేదు బాగానే ఉంటుందంట, అంటే వాడే వాళ్ళని నేను కనుక్కున్నా, ఇట్లా చూసిన అని చెప్పేసి నేను మా ఆయనకు చెప్తే అప్పుడు ఓకే అని తను కూడా సెర్చ్ చేసిన అనమాట. బాగుంది, దీని రివ్యూ అయితే బాగుంది అని చెప్పేసి నేను ఫ్లిప్కార్ట్లో చూసిన తర్వాత ఓకే అని అప్పుడు అనుకున్నాం అనమాట. చాలా అంటే చాలా సెర్చ్ చేసి తీసుకోవాలా వద్దా అని చెప్పేసి అయితే ఆలోచించి తనైతే ఓకే అన్నాడు అనమాట. అండ్ దీనికి కూడా కొన్ని తిరగని వాడాలి కదా, మనకైతే ఇక్కడ ఇవి ఓపెన్ రాలేదు. చాలా నాకు వీటి దగ్గరనే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది, ఎందుకంటే ఇవి ఓపెన్లో లేవు. నార్మల్గా మనకి ఇప్పుడు స్టీల్ వాట్ కంటే ఇప్పుడు ఇవి తీసుకోవచ్చు కదా, అండ్ ఇవి కూడా తీసుకోవచ్చు, కానీ వెయిట్ అంతా వీటి మీదనే ఉంటుంది. అండ్ ఇవి తీసుకొని ఆప్షన్ అయితే లేదు. కొన్నిటికేమో కొంచెం డిఫరెంట్గా వస్తాయి కదా, అవి కూడా నార్మల్గా మనకు గిన్నెల లెక్కనే వచ్చి
మనగా ఇవి రిమూవ్ చేసుకొని ఓన్లీ వీటి మీదనే వేటని తాపేటట్టు ఇట్లా ఉంటుంది కదా, బట్ దీనికైతే అట్లా రాలేదు. చూసినప్పుడు అయితే నేను వీటిని అయితే అస్సలు గమనించలేదన్నమాట. గిన్నెలకి నార్మల్గా అన్నిటికీ అట్లనే వస్తుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నా, బట్ అన్నిటికీ అట్లనే ఉన్నాయి. ఇవైతే తీసుకునే ఆప్షన్ అయితే లేదు. అండ్ ఇవి కొంచెం ఇవి ఇచ్చిండు అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం ఓపెన్ చేసుకుంటట్టు ఉంటే బెటర్ ఉంటుంది, పొంగినా కూడా కిందికి వెళ్ళిపోతుంది. బట్ దీనికి అట్లా కాదు. ఇంకా వంట చేయాలంటే మనమైతే ఇక్కడే ఉండాలి, ఇక్కడనే అన్నం ఇట్లా పొంగకుండా. ఆ పొయ్యిల లెక్క దీన్ని రఫ్ అండ్ టఫ్ వాడినాం అనుకో ఉండదు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ కాబట్టి దీన్ని స్మూత్గా వాడాలి, స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి. మనము ఆ పొయ్యి లెక్క గ్యాస్ మీద అన్నం పెట్టుకొని హాల్లో పోయి టీవీ చూసే అంత ఉండొద్దు అనమాట. ఎందుకంటే వంట అయిపోయేదాకా అక్కడ ఉన్న తర్వాత వంట అప్పుడు కంప్లీట్ అయినాకనే నిమ్మలంగా హాల్లో పోయి టీవీ చూసుకోవచ్చు. ఈ మధ్య అయితే ఇట్లనే చేస్తున్నాను నేను. ఆ దాని మీద ఒక్కసారి పొంగింది, అది క్లీన్ చేయలేక నాకైతే అదైందనమాట. వాయమ్మో! ఎంతైనా కొంచెం నాకు అది వచ్చిన కొన్ని రోజులు చాలా భయమేసింది. వంట చేయాలంటే ఇప్పుడే మార్నింగ్ లేచిందంటే 4 పొయ్యిలు నేను యూజ్ చేస్తూ ఉంటా. ఎందుకంటే దాని మీద వేడి వాటరు, అన్నం, కర్రీ, లేదంటే అట్లా టిఫిన్స్ ఇవన్నీ పెట్టేస్తూనే ఉంటా కదా. గ్లాసు ఊకే గమనించేదాన్ని అనమాట, హీట్ అవుతుందా అని చెప్పేసి. అట్లా హీట్ ఉన్నప్పుడు మనం ఏమైనా కూల్ వాటర్ పోసినాం అనుకో గ్లాస్ పగులుతుందంట. అండ్ మళ్ళీ అన్నం అయిన తర్వాత నాకు అప్పటి నుంచి అలవాటు అనమాట. అన్నం అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ దించుకొని పక్కన పెట్టేసుకుంటాం కదా. మామూలుగా అయితే స్టీల్ దాని మీద అట్లే వదిలేస్తాము, సైడ్కి ప్లేస్ లేక అట్లా. అండ్ దీని మీద అట్లా కాదు, అన్నం కాగానే దించి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. హీట్ వస్తువులు అనేటివి గ్యాస్ మీద ఉండకూడదు. అండ్ మళ్ళీ గ్లాసు హీట్ ఉన్నప్పుడు మనం కూల్ వాటర్ వేసి అయితే అస్సలు క్లీన్ చేయొద్దు. అమ్మ ఎన్ని ప్రికాషన్స్ అంటే ఇన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలా అనిపించింది తెలుసా. తీసుకున్నాక ఒక పట్టు పట్టిన. ఓకే, తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్ అయినా. ఆ గిన్నెలు ఒక్కటి కొంచెం రిమూవ్ చేసుకుంటట్టు వస్తే బాగుండు అని అనిపించింది. నేను ఫోన్లో చాలా ఇంకా చూసిన అనమాట. వచ్చిన తర్వాత కూడా అన్నిటికి ఇట్లనే ఉన్నాయా ఈ గ్లాస్కి అని చెప్పేసి చూస్తే లేవు, నార్మల్గా వేరే ఉన్నాయి. అండ్ నాకు నచ్చిన కంపెనీ నేను మా ఆయనకు చూపిస్తే ఏమన్నాడంటే, ఇప్పుడు మామూలుగా ఇట్లా మంట వస్తుంది కదా, అవి క్వాలిటీ వేరున్నాయి అనమాట. అండ్ ఇవి వేరున్నాయి, దానికి దీనికి అదొక్కటే డిఫరెన్స్ ఉన్నది. అండ్ గ్లాస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది కావచ్చు, వద్దు ఇదే తీసుకుందాం అన్నాడు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు మా దాంట్లో ప్లేస్ సరిపోక అన్నమాట. ఇది పొడవులు ఎక్కువ వచ్చింది అండ్ నేను చూసిందేమో అడ్డంలు ఎక్కువ ఉందన్నమాట. అండ్ 52 ఇంచెస్ ఏమో ఉంది, 52 కాదు 56 ఇంచెస్ ఉంది. మా గ్యాస్ ఏమో 52, 51 ఉన్నది, దాంట్లో పట్టది. ఇది పొడవు వచ్చింది. పొడవు ఎంత పొడవు ఉన్నా పర్లేదు, ఎందుకంటే చాలా ప్లేస్ ఉంది కదా, మనకు ఎక్కువ అడ్డం కావాలి కదా అని చెప్పేసి అసలే వద్దు అని అన్నాడు. మనకు లేదు కదా, ప్లేస్ లేదు కదా, ఎందుకులే అని అన్నాడు అనమాట. సెర్చ్ చేయంగా మళ్ళీ ఇవి కొంచెం కనబడేసరికి మళ్ళీ దీంట్లో సెర్చ్ చేసినాం, చాలా వరకు చూసినాం కానీ ఓకే ఇది ఓకే అనిపించింది. అండ్ ఫ్లిప్కార్ట్లో ఏది తీసుకున్నా నేను రివ్యూ వస్తా ఫస్ట్, రివ్యూ చూసిన తర్వాతనే అది మంచిదా కాదా అని చెప్పేసి అప్పుడు తీసుకుంటాం. ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తువులు ఏంటంటే తీసుకోవాలంటే చాలా భయం వేస్తుంది. మొన్న గ్రైండర్ కూడా ఒకటి తీసుకున్నా నేను, అండ్ అది కూడా ఇంతవరకు చూపించలేదు నేను ఆన్ చేసి అయితే. అండ్ అది కూడా తీసుకొని 1 month అయిపోతుంది. అండ్ దాన్ని కూడా చూపిస్తా, ఎందుకంటే పెద్ద పెద్ద వస్తువులు మొన్ననే వచ్చిందనమాట. ఆర్డర్ వచ్చిన రోజు చూసిన నేను. ఆ బండ్లో నుంచి ఎట్లా పడితే అట్లా ఆయన వేస్తూ ఉన్నాడు. మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని ఎంత సెన్సిటివ్గా చూసుకుంటాం, ఎంత సెన్సిటివ్గా దాన్ని ఏడ పగులుతుందో అని నిమ్మలంగా ఇట్లా కింద పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆయన ఫట్ట గుంజుకొచ్చిండు, కింద పడేసిండు, ఫట్ట ఇప్పి ఓకే ఇంకా ఇంతే ఉంటుంది, మళ్ళీ మేము ప్యాక్ చేయము అని చెప్పేసి ఇట్లా అన్ని వస్తువులు వచ్చినాయా చూసి అయితే మనకు పెద్ద పెద్ద ఆర్డర్లకి వాళ్ళే అన్బాక్సింగ్ అంటే ఓపెన్ చేసి చూపిస్తారంట. చూసుకొని అంటే మీరు ఆర్డర్ చేసిన వస్తువులు వచ్చిందా లేదా అని చెప్పేసి వాళ్ళు చూపించి వెళ్తారంట. అండ్ దీనికి కూడా అట్లే చేసారనమాట. గ్రైండర్కి ఏమో మేమే ఓపెన్ చేసుకున్నాం, గ్యాస్ ఒకటి మాత్రం వాళ్ళు ఆయననైతే అసలు ఆటోలో కొంచెం ఇట్లా కింద ఎత్తేసరికి నాకైతే ఒక్కసారి జల్లుమన్నది, ఏంది ఇంత ఇట్లా చేస్తారా అని చెప్పేసి. తీసుకొచ్చిండు, ఓపెన్ చేసిండు, ఓకే మీ వస్తువులు ఉన్నాయా అంతే, ఇంకా లోపల పెట్టేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉన్నారు కథము. ఎంతైనా మనం షాప్లో కొనుక్కుంటేనే బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. మా ఆయననేమో ఏం కాదు ఆన్లైన్లో కూడా బాగానే వస్తాయి అని చెప్పేసి తను అంటూ ఉంటాడు. బట్ ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం లేదు, ఇంత సోజ్ చెప్పినా కదా. ఎందుకంటే
పెద్ద వస్తువులు కొంచెం కొనుక్కోవద్దని నా ఒపీనియన్ అనమాట. ఏమంటారు? అయితే మీరైతే ప్లీజ్ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరన్నా చూస్తే అండ్ నా కోసం ప్లీజ్‌గా రిక్వెస్ట్ చేస్తున్నా. అండ్ ఇది సేఫా? గ్లాస్ ఐటెము సేఫా? గ్యాసు ఓకే. నార్మల్లీ స్టీల్‌ది బెటరా అని చెప్పేసి అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ నేను ఎందుకు తీసుకున్నా ఇది అని చెప్పేసి అంటే కొంచెం మా ఆయననైతే పొద్దున్నే డ్యూటీకి వెళ్తాడనమాట. ఆయనకు అంటే మా దగ్గర నుంచి అయితే 5:30కి అట్లా ఇంట్లో కంచి బయటికి వెళ్ళాలి. కొంచెం లాంగ్ ఉంటుంది తను జాబ్ చేసేది. సో దాని ద్వారా నేను తీసుకోవాల్సి వచ్చింది. పొద్దున్నే 4కి లేస్తే వంట కోసం చాలా ఇబ్బంది అవుతుంది. కర్రీస్ కావాలి, మళ్ళీ అన్నం పెట్టుకోవాలి, టిఫిన్స్ కావాలి, అవి లేచేసరికి అన్నీ రెడీగా అవ్వాలి. ఆ 2 పొయ్యిల మీద అయితలేవు, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇంత పొద్దున లేచినా కూడా అస్సలు అవ్వట్లేదు. పోయే టైంకి ఆగమాగం వెళ్ళిపోతాడు. నేను అంత కష్టపడి చేసిన టిఫిన్ కూడా చేయమంటే ఆగమాగం కొంచెం తినేసి వెళ్ళిపోతూనే ఉంటాడు. అరే ఇక నాకు అంత పొద్దున లేచి నేను చేసినప్పుడు కొంచెం ఆయన తృప్తిగా తినిపోతే నేను కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది కదా. ఇదంతా పని కాదు, ప్లీజ్ బావ తీసుకో అంటే ఓకే తీసుకుంటా, బట్ స్టీల్ది తీసుకుంటా అంటాడు. ఆ స్టీల్ వద్దు గ్లాస్ తీసుకో అని నేను ఇంకా అటు ఇటుకి అయితే తనని ఒప్పించిన తీసుకున్నాడు. అండ్ ఇప్పుడైతే ఓకే. నచ్చలేదు, ప్రోడక్ట్ మంచిగా రాలేదు అని అయితే నేను ఎక్కడ చెప్పలే. ఓకే బాగానే ఉంది అండ్ నాకు కూడా నచ్చింది. అండ్ కొంచెం ఇట్లాంటి వస్తువులు సేఫ్గా స్మూత్గా హ్యాండిల్ చేసుకోవాలి అండ్ దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఎప్పటికప్పుడే కంప్లీట్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి నువ్వేం చెప్తున్నావు, ఏం చెప్తాను అక్క అని చెప్పేసి అనుకుంటారు కావచ్చు. అండ్ ఇక్కడైతే బగారా రైస్ అండ్ సైడ్ అయితే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటో నేను ఎప్పుడు చికెన్ మటన్లు వండినా కూడా పూర్తిగా చూపించలేదు. ఈసారి అయితే స్ట్రిక్ట్గా చూపించాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి చికెన్ కర్రీ అన్నమాట. నాకు మటన్ ఇష్టం, చికెన్ అంతగా ఇష్టం ఉండదు. ఎందుకంటే పిల్లలకి చికెన్ ఇష్టము, ఎక్కువ అయితే మటను అండ్ చికెన్ తక్కువ. అండ్ బోటి అనమాట. బోటి కూడా ఈ మధ్య ఫేవరెట్ అయిపోయింది. అండ్ కిచెన్ అంతా ఫుల్ మిస్సీగా ఉన్నది. దాన్ని అంతా ఇగ్నోర్ చేసేయండి. ఎందుకంటే ఇంకా పిల్లలు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు ఆ కిచెన్ అట్లనే ఉంటుంది. ఆగమాగం పరిస్థితి ఉంటుంది, ఇంకా తప్పదు. నార్మల్గా నేను గ్రైండర్ తీసుకున్నప్పుడు కూడా నేను వీడియో అనేది షార్ట్ వీడియోలో చెప్పినాను అనమాట. ఓపెనింగ్ అప్పుడు చాలామంది అన్నారు ఇట్లాంటి పెద్ద వస్తువులు ఆఫ్లైన్లోనే తీసుకోవాలి, ఆన్లైన్లో అంత సేఫ్ కాదు అని చెప్పేసి. అండ్ గ్రైండర్ కూడా నేను ఒక వ్లాగ్లో అయితే చూపిస్తాను. అండ్ రేపు కాక ఎల్లుండి వ్లాగ్లో అయితే ఖచ్చితంగా గ్రైండర్ని అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను చికెన్ మటన్ ఇవి అయితే చాలా బాగా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా పప్పు కర్రీస్ అట్లాంటివన్నీ నాకు అంతగా ఇష్టంగా తినను. నా చేతి వంట చికెన్ మటన్లు అయితే నాకు చాలా ఇష్టం. అండ్ నేను ఉన్నదే బెస్ట్ రా అని అనిపించింది. అండ్ ఇంకా చికెన్ మటన్ తెచ్చిన రోజు అయితే లంచ్ బాక్స్ అయితే కట్ అనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి రావాలి. అండ్ ఇక్కడైతే బగారా రైస్ కూడా ప్రిపేర్ చేసిన. మొన్న అన్న వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు మాకు వడి బియ్యం పోసిరనమాట. అన్న వాళ్ళని పిలిపించి ఆ బియ్యం పెట్టేసిన. ఇంకా కొన్ని ఉండే అవి అయితే మళ్ళీ ఇంకా నాన్ వెజ్ వండుకునే రోజే ఆ బియ్యం పెడతా. ఎందుకు అని అంటే మంచిగా ఇక పసుపు ఉంటాయి కదా, అది బగారా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నిజంగా. ఇప్పుడు నాకైతే ఎన్నిసార్లు వండినంటే నేను 3 సార్లునే వండిన. ఈ రోజుకైతే లాస్ట్ అయిపోయినాయి ఇంకా. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పసుపు బియ్యంతో మనం బగారా వేసుకున్నాం అనుకో, ఇంకా నార్మల్గా అయితే మనం ఎంత కడిగినా ఆ పసుపు పోదు, బాగుండదు. మళ్ళీ పసుపు అన్నం తినబుద్ధి కాదు. అదేదో బగారా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం వాళ్ళ కలర్ కూడా ఏం వేయాల్సిన అవసరమే లేదు తెలుసా. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడైతే ఇంకా ఈరోజుకే లాస్ట్ బగారా రైస్ అయితే అయిపోయింది. మా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు నాన్ వెజ్ తెచ్చిన రోజు పొద్దున ఉండాలి బగారా, మళ్ళీ సాయంత్రం ఉండాలి. అది అందుకే కొంచెం ఎక్కువ పెడతా, మళ్ళీ నైట్ కొంచెం అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ రైస్ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ కర్రీ అయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళి బాక్స్ ఇచ్చేసి రావాలన్నమాట. అండ్ మాకు స్కూల్కి అయితే చాలా దూరం ఉంటుంది, కానీ అయినా కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకనంటే ఎక్స్కర్షన్ పోతున్నారంట, పిల్లల్ని టూర్కు తీసుకెళ్తున్నారంట, ఫీజు కట్టాలి అని చెప్పేసి మా పెద్దోడు కూడా రా అని చెప్పేసి చాలా పొద్దున్నే రిక్వెస్ట్ చేసి ఉండే. ఇంకెట్లా ఫీజు కట్టేయాల్సింది ఉంది కదా అని చెప్పేసి ఇంకా వంట చేసుకొని అట్లే బాక్స్ తీసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఏం పెట్టలేదు. అప్పుడప్పుడు పెడతా, ఎప్పుడన్నా ఇంకా మాకు పోపు రైస్ వద్దు అది. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఎమ్మి బగారా రైస్.
అండ్ చికెన్ కర్రీ. చలో ఇప్పుడైతే పిల్లలకు బాక్స్ పెట్టేసి ఇప్పుడైతే బాక్స్ పెట్టేసి పిల్లలకైతే ఇచ్చి రావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఏం చేస్తున్నా అంటే రైస్ వాటర్ అనమాట. నిన్ననే ఒక చెట్టు పెట్టిన గులాబ్ చెట్టు, దాన్ని ఏనుకోవాలని చెప్పేసి అయితే నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. రైస్ వాటర్ చాలా మంచిది అసలు చెట్లకి, అండ్ మనకు కూడా చాలా మంచిది. జుట్టుకైనా ఫేస్కైనా. ఫేస్ పెట్టుకునేంత ఓపిక లేదు, జుట్టు పెట్టుకునేంత ఓపిక లేదు, కానీ ఫస్ట్ నాకు ఈ చెట్టు ఎన్నుకోవాలని దానికైతే పోస్తున్నాను అనమాట. నిన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన, అసలు వాళ్ళ ఇంటికాడ ఎంత పెద్ద చెట్టు ఉందో గులాబ్ చెట్టు, మళ్ళీ దాని నిండా పువ్వులు ఎంత మంచిగా పూసినాయో. నాకు వాళ్ళ ఇంటికి పోయినా కానీ నాకు ఆ చెట్టు నిండే ఉన్నది. మీరు చెప్పండి, ఖచ్చితంగా రైస్ వాటర్ వస్తే చెట్టు ఎన్నుకుంటుందా? మా ఆయన చెప్పిండు అనమాట, రోజు వేస్ట్ చేయకు రైస్ వాటర్, రోజు చెట్టుకు పోయి అని చెప్పేసి అయితే చెప్పిండు. అందుకని చెప్పేసి అయితే ఓకే చెక్ చేద్దాం మరి ఎన్నుకుంటుందా లేదనేది ఇక్కడ రైస్ వాటర్ అయితే ఇస్తున్నాను అనమాట. అండ్ ఈ రోజు బ్లాగ్ అయితే ఇంతే అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.